లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మే 13న ముగిసిన సంగతి తెలిసిందే. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతున్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారీ ఎత్తున బెట్టింగ్లు సాగుతున్నాయి. ఓవైపు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలపై గెలుస్తుందని ప్రకటించారు. ఐప్యాక్ కార్యాలయానికి కూడా వెళ్లి మనమే గెలవబోతున్నామని బహిరంగంగా వెల్లడించాడు. ఇక వైసీపీ ముఖ్య నేతలు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి వారు విశాఖ నుంచే జగన్ పరిపాలిస్తారని, జూన్ 9న విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించారు. మరోవైపు అధికారం చేపట్టబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అని టీడీపీ నేతలు డంకా బజాయించి చెబుతున్నారు. ఆ పార్టీ నేతలు దేవినేని ఉమా, రఘురామరాజు కూటమి అత్యధిక స్థానాలు గెలవబోతుందని అంటున్నారు. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. జూన్ 4న ఫలితాలు వచ్చాక మంచి రోజు చూసుకొని చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైఎస్ జగన్ అనే నేను, చంద్రబాబు అనే నేను, ఈ రెండింటిలో ఏది ఖాయమవుతుందో అని అంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసే చోటు అమరావతికి దక్కుతుందా లేక విశాఖపట్నానికి దక్కుతుందా అనేది కూడా ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే పలు సర్వేలు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వైసీపీ గెలుస్తుందని చెబుతుంటే మరికొన్ని కూటమికి పట్టం కడుతున్నారు. ఇక ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అయితే వైసీపీకి ఓటమి తప్పదని మరోసారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందో, ఎవరికి మెజారిటీ స్థానాలు దక్కుతాయో తెలియాలంటే జూన్ వరకు ఎదురు చూడక తప్పదు.